ఏమండి నువ్వు రా, నన్ను ఊరెప్పుడు పంపిస్తారండి? అంతర్వేది తీర్థం వచ్చేస్తుందండి. అంతర్వేది అడవపాలెం తర్వాత ఇక్కడుండి టాబ్లెట్లు ఇంకా 5 రోజులు వేసుకోవాలి. అంటే 5 రోజులు నేను ఇక్కడ ఉండాలా? 5 రోజులు వేసేసుకున్నాను కదండి, నన్ను పంపేయండి. అంతర్వేది తీర్థం వచ్చేస్తుంది. 10 ట్రిప్లు వేసానంటే 1000 రూపాయలు వస్తాయి. సంవత్సరం పొడుగు ఊతే సరిపోతాయా? నిజం చెప్పు, నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగ నరకడానికా? చెప్పు. అంతర్వేది కాదు, వాళ్ళ అంత చూడ్డానికే వెళ్తున్నాను. నేను నిజం చెప్పాను, మీరు ఒక నిజం చెప్తారా? అడుగు, చెప్తాను. మీరు బుల్లబ్బాయి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ మధ్య కథ ఏంటి, సంబంధం ఏంటి? మీరు బాగుంటాం ఇష్టం కాబట్టి అడుగుతున్నాను. మీకు ఇష్టమైతేనే చెప్పండి. గొప్పవాడి జీవితం సముద్రంలో తిమింగళం అయితే దరిద్రుడి జీవితం గాలిలో దీపం. కానీ మధ్య తరగతి జీవితం ఒడ్డున పట్ట చేపలాంటిది. అది నీటిలో ఈదను లేక ఒడ్డున బ్రతకను లేక చావుకి బ్రతుకి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చేపల పెట్టి శుభ్రం చేయబోతుంటే గుండె నొప్పి వచ్చింది. చెయ్యి వణికి తొట్టి జారి పడిపోయింది. నీకు ఎందుకమ్మా ఇవన్నీ? చెప్పు. ఆ చేపలని చచ్చిపోతున్నాయి. ఏరమ్మా నేనేడతాను. ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను. 100 రూపాయలు లేకపోతే క్లబ్లోకి రానివర్రా నన్ను? 2 బిల్డింగ్లు ఏమనరా నేను? ఏంటయ్యా సిగ్గులేదా నీకు? ఈ ముదనష్టపు పేకాట మొదలెట్టాక నగలు అమ్మేశావు, ఇంట్లో గిన్నెలు చెంబులు అన్ని అమ్మేశావు, రేపో మాపో ఇల్లు కూడా అమ్మేస్తావు. పిల్లేదో సరదాబడి పెంచుకుంటుంటే అవి కూడా అమ్మేస్తావా? ఇలాగే పోమ్మా, ఊరుకోమ్మా. ఏది అమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎక్కడైనా కనవేయమంటావా? అది కూడా చేస్తావు. రేపు బెల్లం బిడ్డలు అమ్మేసి అదేంట్రా అంటే హరిశ్చంద్రుడు అమ్మలేదా అని కూడా అంటావు. నా తప్పేం లేదు, నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి. నీ చెల్లెలి గ్రహమే సరిగా లేక నాకు ముక్క కట్టలేదు. సరే ఇలాగే ఇలాగే ఏంటి ఇలాగే కొడుతున్నావేంటి? కొడితే బాగానే ఉండోడు. కొడతావా నన్ను? నన్ను కొడతావా? నాకు ఉన్నారా జనం? ఏమే మీరందరూ వెళ్తానమ్మా. ఆఖరికి చేపల మూనే స్థితికి తీసుకొచ్చారన్నమాట నన్ను. బాబు బాబు, ఆ ఇంటి మీద నీకు ఒక న్యాయ పైసా కూడా రాదు. అదేంటి బాబు? ఏదో జాలిపడి 5,000 ఇస్తాను. ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతావా? అలాగే బాబు, పెడతాను బాబు. ఇదిగా ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు. అలాగే బాబు. ఆ ఇల్లు నాది. అలాగే బాబు. ఇదిగో 5,000. 5,000. ఆడికి 5 రూపాయలు ఇచ్చి పంపించక 5,000 ఏంట్రా? నేనేమన్నా తెలుగు తక్కువ అనుకున్నావేట్రా? ఆడికి ఇచ్చిన దొంగ నోట్లు. ఆ బిల్లుడు కూతురు వస్తుందేంటి? నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చావు? మీకోసం మీ ఇంటికి వెళ్ళానండి. మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను. మా అమ్మకు చాలా సీరియస్ గా ఉందండి. రేపటిలోగా ఆపరేషన్ చేయించాలి. మీ తనఖాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను. అది మీరే తీసుకుని మా బాకీ జమ కట్టుకుని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి. చాలా అర్జెంట్ అండి. ఏంటమ్మో, బాబు కూతుళ్ళు 2 కూడవలకుని వచ్చారు. ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం నాకమ్మి ఇదిగో ఈ స్టాంప్ పేపర్ల మీద సంతకం పెట్టి 5,000 తీసుకెళ్ళాడు. మళ్ళీ నువ్వు వచ్చావేంటి? ఇల్లు అమ్మేశాడా? మరి అయినా అదేంటండి, మొత్తం తీసుకున్నప్పుడు 50,000, అంత ఖరీదైనంటికి 5,000. ఏంటి అకౌంట్ లో అడుగుతున్నావు? ఏంట్రా అది? ఏదో ఆడపిల్ల నుంచోబెట్టి మాట్లాడతావేంటి? దాదా కూర్చొని మాట్లాడతాం దా. అమ్మా, ఏమైంది? మీ నాన్న పోలీసులు అరెస్ట్ చేసేటమ్మా. ఎందుకు? ఏవో దొంగ నోట్లు మార్చేయట. దొంగ నోట్లా? ఈ విషయం మీ అమ్మ తెలిసి రోతో పడిపోయింది. నన్న లేదమ్మా, రక్తం కూడా కప్పుకుంది. డాక్టర్ ఎక్కడ ఉన్నారమ్మా? లోపల ఉన్నారు. డాక్టర్, మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది డాక్టర్. చూడమ్మా, మీ అమ్మని మేము జాయిన్ చేసుకోం. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టింది ఇలాంటి పేషెంట్ చేర్చుకోవడానికి కాదు. తీసుకెళ్లి ఏ ధర్మాసుపత్రిలోనే పడేయండి. బాబు, ఎన్ని కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే గాని పిల్లోళ్ళు రారు కదా బాబు. చూడండి బాబు, చచ్చిపోతుంది. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా? ఇది వరకు ఏమి చేసిన ట్రీట్మెంట్ కి బిల్లు కట్టలేదు. ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది. దానికి 1,50,000 అవుతుందని చెప్పాం. పేషెంట్ తెచ్చారు కానీ బిల్లు. డాక్టర్, నేను ఎలాగైనా ప్రయత్నించి డబ్బు తెస్తాను డాక్టర్. వెళ్ళవమ్మా, వారం రోజులు తీసుకున్నాను దాన్ని ఇప్పుడేం తీసుకొస్తావు?
ఈ డబ్బు కోసం నువ్వు బజారంతా తిరుగుతావు, ఈవిడ ఇక్కడ చూస్తుంది, మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది. వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్ళు. లోక్ యు ఆర్ మిస్టర్ డాక్టర్ చౌదరి బిగ్ సర్జన్. ఒక డాక్టర్ అయ్యండి సీరియస్ కేసుని ఇలా డీల్ చేస్తారా? అది కాదు సార్. నో ఆర్గ్యుమెంట్స్, కమ్ విత్ మీ. ఈ కేసు ఆపరేషన్ కి ఇవ్వాల్సిన బిల్ ఎంత, బ్యాలెన్స్ బిల్ ఎంత అని చెప్పండి, మొత్తం నేను పే చేస్తాను. 1.5 lakh. నో ప్రాబ్లం. పేషెంట్ వెంటనే అడ్మిట్ చేసుకోండి. మీకేం కావాలని నేను ఇస్తాను. ఐ విల్ పే ద క్యాష్. కెన్ ఐ యూస్ యువర్ ఫోన్? షూర్. థ్యాంక్ యూ. సారీ సార్. సారీ. నో ప్రాబ్లం. మీట్ అగైన్. ఇట్స్ ఓకే. క్యారీ ఆన్. చూడమ్మా, మీ అమ్మగారి ప్రాణానికి ఏం భయం లేదు. నా ప్రాణం అడ్డు వేస్తాను. డబ్బు దేవుని వెతది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ముఖ్యం. డోంట్ వరీ. చెడు, మీ నాన్న పేరేంటి? రామ్మూర్తి. మీ నాన్న విషయం ఐజీ గారితో మాట్లాడుతున్నాను. కొంచెం డీటెయిల్స్ కావాలి, ఇక్కడే ఉండు. అమ్మా అక్కడ. హలో, తిలక్ గారు, నేను బుల్లబ్బాయిని. నమస్తే, బాగున్నారా? ఏం లేదండి, కొంచెం ఐజీ గారితో మాట్లాడాలి. ఉన్నారా? ఇవ్వండి. నమస్తే బాస్. ఏంటి జాక్పాట్ కాంబినేషను? బాగుందే. ఏం లేదు బాస్, నాకు చాలా కావాల్సిన మనిషి చిన్న చీటింగ్ కేసులో, పేరు రామ్మూర్తి. పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా? 425242. ఇప్పుడు ఫోన్ చేస్తారా? థ్యాంక్ యూ. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే బాస్. డోంట్ వరీ, మీ నాన్నని రిలీజ్ చేస్తారు. మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. ఏమండి, మీరెవరో నాకు తెలీదు. నాకెందుకు ఈ సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూడండి, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకే ఆధారం లేదు. మీరిచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను, కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను. మీరు చేసిన సహాయం అంతా కలలా ఉంది. చెడు, నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది. లేదంటే నువ్వు భయపడినట్టు కలే అవుతుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకిచ్చాను. దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు, నాకు కావాల్సిన జీవితం. నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి. నాతో నా ఊరికి రావాలి. జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి. ఆలోచించు, 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 ఆలోచించు. ఆలోచించాను. ఏమని ఆలోచించను? నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి. నా మెదళ్ళలో మా అమ్మ బతకాలి, మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఆలోచన లేదు. ఊరి స్తంభం దగ్గరికి నడకలా ఆ ఊరికి ప్రయాణం అయ్యొచ్చాను. అమ్మా రాదా, ఇది నిజమా? ఏంటి మావయ్య? మీ నాన్న ఆ బుల్లమ్మ ఇడిపించలేదట. వినిపించలేదా? 3 సంవత్సరాలు జైలు శిక్ష పడిందట. విశాఖపట్నం జైల్లో ఉన్నాడట. ఏంటి, నాన్నకి శిక్ష పడిందా? నాన్న జైల్లో ఉన్నాడా? అయితే మరి వాడేంటి అలా చెప్పాడు? పచ్చి మోసగడమ్మ వాడు కావాలని చెప్పించాడు. అంటే అమ్మకి ఎలా ఉంది? ఇంకా ఆసుపత్రికి వెళ్ళలేదమ్మా. పద మావయ్య. అదేంటమ్మా, తల్లిని హాస్పిటల్లో చేర్పించిన 2 నెలలుగా చూడడానికి రావడం? 3 మాసాల క్రితం ఆమె చనిపోయింది. అతను ఎవరో తన బాధ్యత మీద చేర్పించాడు. తెల్లారితే కనిపించలేదు, డబ్బు కట్టలేదు. ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం. ఆవిడ అతనికి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. చేసేది లేక శవాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి